సరే కానీ లైట్ ఆఫ్ చేయి. మేడం లైట్ ఆఫ్ చేయి. సరే ఇప్పుడు సగం పాలు నువ్వు తాగు, సగం పాలు నేను తాగుతా. మేడం బాగున్నాయి మేడం. సరే ఆ ప్లేట్ అందుకు. ఇప్పుడు ఆ లడ్డు సగం నువ్వు తిని సగం నాకు పెట్టు. మేడం నెక్స్ట్ ఏంటో నాకు అర్థమైపోయింది. సగం ముద్దు మీరు పెడతారు, సగం ముద్దు నేను పెడతాను. మీ సగం ముద్దు మీరు ఇచ్చేసేయండి. మేడం చచ్చిపోతారు ప్రాంగణ. మేడం చచ్చిపోతారా మేడం? నైట్ అంతా డీసెంట్గా బిహేవ్ చేశాడు, ఇప్పుడేంటి వైల్డ్ అవుతున్నాడు? అమ్మో నేను ఇంకా ప్రిపేర్డ్గా లేను, కొంచెం టైం ఇవ్వరా బాబు. వద్దలరా అబ్బాయి. అమ్మయ్య, ఛా అబ్బాయిని తప్పుగా అనుకున్నామే. అబ్బాయి గారికి కాలేసే అలవాటు ఉందా దేవుడా, ఇప్పుడు ఎలా? చెప్పే రూల్స్ ఏంటో. దీనికి ఏమీ రూల్స్ లేవురా, బంతిని పైకి ఎగరేసి ఇద్దరు ఆడుకోవటమే. రూల్స్ లేకుండా గేమ్ ఏంటి? సంప్రదాయం రా బడుద్దాయి. ఆ బంతి అమ్మాయి వైపుకి విసురు. అమ్మా నువ్వు అబ్బాయి వైపుకి విసురు. అది అది ఇలా ఎంతసేపు ఆడాలి? ముహూర్తం టైం వరకు ఆడాల్సిందే. ఆడు. రూల్స్ లేని ఆటకి రెఫరీ లాగా. చిన్న బతుకు. విశ్వ మీరేనా? నేనే. మీకు ఆర్డర్. నేనేం ఆర్డర్ ఇవ్వలేదే. కృష్ణ ఆర్డర్ ఇచ్చారు. కృష్ణ ఆర్డర్ ఇచ్చాడా? ఈడ అబ్బాయిడి కన్సన్ తగలయ్యా. రేయ్ ఇంకెంతసేపు రా? వస్తున్నానే. రేయ్ మనవడా, 10 నెలలు తిరిగేటప్పటికి మీ తాతను నా చేతిలో పెట్టాలి, గుర్తు పెట్టుకో. ఏం చేస్తావు చేతిలో పెడితే? ఆడుకుంటా. ఏ పోయిన జనంలో ఆడుకొని చాలదంటే? ఆడుకుంటుందంట, ఆడుకుంటుంది. వీడికన్నీ వాళ్ళ తాత బుద్ధులే, ముక్కు మీదే కోపం. ఎలా స్టార్ట్ చేయాలబ్బా? ఎలా మాట్లాడాలి? ఏదో ఒకటి ట్రై చేద్దాం. హాయ్. హాయ్. విశ్వ. బాలా త్రిపుర సుందరి. ఏంటి ఇష్టం లేదా? అవును
ఈ విషయం పెళ్ళికి ముందు చెప్పాలి, ఇప్పుడు కాదు. ఆ, నాకు పెళ్ళంటే ఇష్టమే. మరేంటి చెప్పు. ఫస్ట్ నైట్ పోస్ట్పోన్ చేద్దాం. హ్మ్? ఎందుకు? ప్రేమ లేకుండా ఫస్ట్ నైట్ ఏంటి? ప్రేమ? ప్రేమేంటి? మన మధ్య ప్రేమ స్టార్ట్ అవ్వాలి కదా. ప్రేమ ప్రేమ లేదు, దోమ లేదు. ఫస్ట్ నైట్ అయితే అన్నీ అవే అవుతాయి. దా. అలా స్టార్ట్ చేయ మామ, పని అయిపోద్ది. రేయ్, ఇలాంటి లక్కో ఐడియాలన్నీ ఎక్కడి నుంచి వస్తారా నీకు? బ్యాగ్ చూడు మామ, అయిపోద్ది. ఇంకొకసారి ఆ మాట అన్నావు అనుకో. వేరంది అయినా పరివాడి ఏమంటున్నాడ్రా? ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతుండు. అది తెలియకే మీ ఇద్దరిని అడుగుతున్నాను. చూడు మామ, లోపలికి వెళ్ళాక నీదే డామినేషన్ ఉండాలి. నీ పార్ట్నర్ తెలవాలి కదా నువ్వెంత స్ట్రాంగ్ అని. అడిబొడియాకు ఏమంటున్నాడ్రా? అర్థమైందిలే, నీ సైన్ బట్టి చూస్తే. రేయ్, పెళ్ళంటే ఫస్ట్ నైట్ అంటే అదొకటే కాదురా, దానికి మించింది ఉందిరా. ఎందేలా అవసరం విളിച്ചാ మది. ఏదైనా హెల్ప్ కావాలంటే కాల్ చేయమంటుండు. రే, నేను దేనికి వెళ్తున్నాను, మీరు దేనికి హెల్ప్ అడుగుతున్నారా? సరైన ఫ్రెండ్స్ దొరికారా బాబు, తాగండి. చెప్తా కొడుకులు. ഡേ എടാ క్యా? ഇങ്ങോട്ട് വാ. ഫസ്റ്റ് നൈറ്റ് അല്ലേ, ഓൾ ദ ബെസ്റ്റ്. అయినా నేనెందుకు భయపడుతున్నాను? పెళ్ళనేది కామన్, ఫస్ట్ నైట్ కూడా కామనే. అయినా 90% ఆఫ్ ది మెన్కి అమ్మాయి నుండి కావాల్సింది ఒకటే. కాదు కాదు, 100% ఆఫ్ ది మెన్కి కావాల్సింది ఒకటే. అయినా ఈ డ్రెస్, ఇంత జ్యువెలరీ, అబ్బా పెళ్ళిలో ఫేక్ స్మైల్ ఇచ్చి ఇచ్చి జాలైన్ కూడా వచ్చేసినట్టుంది. హాయ్. హలో. ఛీ, వాట్సాప్ కాన్వర్జేషన్లోకి హాయ్ బాయ్ ఏంట్రా? హ్యాపీ మ్యారీడ్ లైఫ్ టు అస్. థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ. ఒక పువ్వు ఇస్తేనే స్వీట్ ఆఫ్ యూ అంటే, ఇంక బొకే ఇస్తే డోర్ క్లోజ్ చేసి వస్తాను. చాలా సఫోకేటింగ్ గా ఉంది, కాసేపు డోర్ ఓపెన్ ఉంచండి. ఓకే. ఏం చేస్తున్నాడు? కుంప తీసి సారీ, అంటే ఫస్ట్ టైం పంచి కట్టుకున్నాను, సో కొంచెం అనీజీగా ఉంది. పాలు తాగి మార్చుకోండి. ఓకే, 1 సెకండ్. అది సారీ సారీ, ఇది నాది కాదు, మా ఫ్రెండ్. ఐమ్ సారీ. సరే, ముందు పాలు తాగండి. అసలు ఫస్ట్ నైట్కి ఈ పాలు కల్చర్ ఏంట్రా? అందరూ పాలు తాగరు కదా, కొంతమందికి ఎలర్జీ కూడా ఉంటుంది. ఈ విషయం ఇప్పుడు ఇతనికి ఎలా చెప్పాలి? ఈ ఒక్కసారికి ఈ సాంప్రదాయాన్ని పక్కన పెడదామా? అంటే నాకు కొంచెం మిల్క్ అంటే ఎలర్జీ. సరే, అక్కడ పెట్టేయండి. థ్యాంక్ యూ. పర్లేదు, కూర్చోండి. సిట్ డౌన్.
నిద్ర వస్తుందా? లేదు. మరెందుకు? ఐ వాంట్ టు టాక్ టు యూ. ఇంకెవరున్నారు ఇక్కడ? చెప్పండి. ఓకే, ఇది వేరేలా తీసుకోవద్దు. మీ పేరెంట్స్కి కూడా చెప్పొద్దు. దేని గురించి మాట్లాడుతున్నారు? మన ఫస్ట్ నైట్. అర్థం కాలేదు. మన ఫస్ట్ నైట్ పోస్ట్ పోన్ చేసుకుందామా? ఎందుకు? మన మధ్య ప్రేమనే ఫీల్ లేకుండా ఫస్ట్ నైట్ కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. హలో, ఆర్ యూ ఓకే? ఎస్. థ్యాంక్ యూ. నేనొకటి అడగచ్చా? ఎస్. కట్నం వద్దన్నారంట, ఎందుకు? దానికంటే ఒక థియరీ ఉంది. ఏంటది? అది చెప్పాలంటే చాలా టైం పడుతుంది. మనకి చాలా టైం ఉందనుకుంటా. కట్నం తీసుకుంటే నేను ప్రాస్టిట్యూట్ అన్న ఫీలింగ్ వస్తుంది, అందుకే వద్దన్నాను. కొంచెం వివరంగా చెప్తారా? ఇప్పుడు ప్రాస్టిట్యూట్కి మనీ ఇచ్చి చేస్తారు కదా, అలా నేను కూడా మనీ తీసుకొని ప్రేమ లేకుండా చేస్తే ప్రాస్టిట్యూట్ అని ఫీల్ వస్తుందని అందుకే తీసుకోలేదు. నైస్ డెసిషన్. థ్యాంక్స్. నేను కూడా చాలాసార్లు మాట్లాడాలని ట్రై చేశాను. మీరు ఎప్పుడు బిజీ అని పెట్టేసేవారు. అమ్మాయిలతో మాట్లాడడం ఏమైనా భయమా? చచా, భయం అని కాదు. యాక్చువల్గా నేను అనుకున్న ప్లాన్ ఏంటంటే పెళ్ళికి ముందు ఒకరినొకరు చూసుకొని కలిసి తిరిగితే ఒక ఫీల్ వస్తుంది అనుకున్నాను. కానీ ప్రాజెక్ట్ ఎండ్లో ఉంది, ఫుల్ వర్క్ లోడ్. ఓ, ఇంకా యాపిల్ తింటారా? యాక్చువల్గా నేను ఇందాకే గట్టిగా తినేసి వచ్చా. ఇంకా చెప్పండి. మీరు చెప్పండి. అండి ఆపుతారా? దిస్ ఇస్ మోనికా. పృథ్వీ. ఈ ముహూర్తాల జాతకాలు నమ్ముతారా? అస్సలు నమ్మను. నమ్మకపోవడానికి ఒక థియరీ ఉంది. దీనికి కూడానా? సరే చెప్పండి. ఇదంతా ఏదో డ్రీమ్లా ఉంది కదా. అవును, నాకు కూడా. లైఫ్ అంతా హ్యాపీగా ఉంటాం కదా. ఖచ్చితంగా ఉంటాం. మనం కూడా అందరిలానే పెళ్ళయ్యకు విడిపోతే ఇంకా మన ప్రేమకు వాల్యూ ఉండదుగా. నీకు నా మీద నమ్మకం లేదా? ఉంది. లైఫ్ చాలా బాగుంది కదా. చాలా బాగుంది. నేను రంజీకి కూడా సెలెక్ట్ అయిపోతే ఇంకా బాగుంటుంది. ఈ ఇయర్ నువ్వు పక్కాగా సెలెక్ట్ అవుతావు. అంత పక్కగా ఎలా చెప్తున్నావు? నీ లైఫ్లోకి పెళ్ళాం పొజిషన్లోకి నేను వచ్చా కదా, అదృష్టం సైరన్ వేసుకొని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నిజమే. ఎవరు నిన్ను నమ్మినా నమ్మకపోయినా, నిన్ను నువ్వు నమ్మకపోయినా, నేను మాత్రం ఖచ్చితంగా నమ్ముతా. నువ్వు ఖచ్చితంగా రంజీకి సెలెక్ట్ అవుతావు. థ్యాంక్
థ్యాంక్ యూ రుక్కు. నా ప్రపంచమంతా నా గుండెల్లో ఉన్నట్టుంది. నేను ఈ ప్రపంచమా? అవును మేడం, మీరు కాకపోతే ఇంకెవరు అవుతారు చెప్పు. సరే, నిన్ను క్వశ్చన్ అడుగుతా, చెప్తావా? ఏంటో అది. నీకు నేను ఎక్కువ లేక క్రికెట్ ఎక్కువ? చెప్పు. నువ్వే. నిజంగా? నిజంగా నువ్వేనే. ఇప్పుడు నిజం చెప్పు. ఇందాక అబద్ధం చెప్పావు కదా. ఏంటి? రుక్కు, అరే అరే నేను చెప్పేది వినే. మ్హూ. రుక్కు, నేను చెప్పేది విను. నాకు నిజంగా క్రికెట్ కన్నా నువ్వే ఎక్కువ. అమ్మయ్యా, నవ్వావా? సరే, ఇంకా స్టార్ట్ చేద్దామా? ఏం స్టార్ట్ చేద్దాం? క్రికెట్ టీం రెడీ చేయాలి కదా. నీకు అస్సలు సిగ్గులేదు తెలుసా? నీ మనసేంటో తెలియక చేశానా నేనా పొరపాటే నిన్న మొన్న. నీ ప్రేమెంతో చూసా ఇప్పుడైనా ఈ అదృష్టం నాపై ఓ వరమేనా. ఓ సంద్రంలా నిలకడగా ఉన్నా నాలో దూకావే ఉరికే నదిలా. నా మది తెరలే తీసేసావే పంచేసి నీ ప్రేమని సరికొత్తగా. జారిందా ఈ నేలకి నీరా, చేరిందా నా చెంతకి నాకే, పంచిందా తన ప్రేమనే ఈ పరవశమే. ఏంటి ఇంత అందంగా ఉన్నావు? ఇంత అందంగా ఉంటే ఒక మిస్ ఇండియా ఏంటి, 10 గెలవచ్చు. అందని ఆకాశాన్నే నాలో సరిగమలే. ఒక కిస్ ఇవ్వనా ప్లీజ్? ఇదేంటి, నాకన్నా ముందే ప్లాన్ చేసినట్టుంది. దేవుడా, నువ్వు ఉన్నావు దేవుడా, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి ఇలా రెడీ అయ్యావు? ఇలా ఎప్పుడు రెడీ అవుతారో తెలీదా? తెలుసు. తెలీదు అంటే నాకు కూడా పెళ్ళి ఫస్ట్ టైం కదా. అయితే లోపలికి రా, తెలుసుకుందాం. బావా, ఒక్క 2 మినిట్సే, ఏసీ ఆన్ చేసి పెట్టు, ఇప్పుడు వచ్చేస్తాను, ఓకేనా? ఎప్పుడొచ్చారు బావా? జస్ట్ ఇప్పుడే. నువ్వు కూడా ఏంటి ఇలా రెడీ అయ్యావు? అంటే అత్తమ్మ కాల్ చేసి చెప్పింది అక్కడ కార్యం అవ్వలేదు కదా, ఈ రోజు నైట్ మంచి ముహూర్తం ఉందంటేను. అత్తమ్మంటే మా అమ్మ. అమ్మయ్యా, పోనీలే, ఒక మంచి పని చేసింది. సరే బావా, ముహూర్తానికి టైం అవుతుంది, పద. ఎక్కడికి? అంటే కీర్తన ఏదో ముహూర్తం కార్యం అంటే. మరి నేను దేనికి రెడీ అయ్యా అనుకుంటున్నారు? డీ షోలో డాన్స్ చేయడానికా? అది కాదు. మీరెందుకు బావా అంత భయపడుతున్నారు? ఆమెకి ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. నిజమే. దేనికి హక్కు ఉండేది? నీకన్నా నేను 2 నెలలు పెద్దాన్ని, ఫస్ట్ నా దగ్గరికి రావాలి. అది నేను నీకన్నా చిన్నదాన్ని, ఏమిచ్చినా ఫస్ట్ నాకే ఇవ్వాలి. నువ్వు కూడా నా కోసం త్యాగం చేశాను అనుకో. పెళ్లి చూపుల్లో ఫస్ట్ వచ్చింది నా దగ్గరికి.
నువ్వు నచ్చుంటే నా దగ్గరికి ఎందుకు వచ్చేవాడు? ఆపండి. బావా నువ్వు చెప్పు, ఇటొస్తావా అటు వెళ్తావా? అది చెప్పు బావా, ఇటా అటా?